హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. ఏకగ్రీవాలతో కలిపి పార్టీల మద్దతుతో గెలిచిన స్థానాలు అర్ధరాత్రి 2 గంటల వరకు. యాక్చువల్గా పంచాయతీ ఎలక్షన్స్ అనేది పార్టీల పరంగా జరగవు, అది మనకు తెలిసిన విషయమే. కాకపోతే అదంతే, ఎవరేం చేయలేరు. సో అత్యధిక స్థానాలు వచ్చేసి మొత్తం 33 జిల్లాలు. అంటే మనకు జరిగేది హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉండవు ఎలక్షన్స్. సో అందుకే కేవలం 31 జిల్లాల్లోనే జరుగుతాయి. సో అత్యధిక స్థానాల్లో 340 నల్గొండలో ఉన్నాయి ఈ దఫా. ఇందులో 193 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 78 మంది బీఆర్ఎస్ వారు గెలిచారు, ఇతరులు 32 మంది గెలిచారు ఈ నల్గొండలో. తర్వాత అత్యధిక స్థానం వచ్చేసి వికారాబాద్లో 262 ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 173, బీఆర్ఎస్ 69 మంది గెలిచారు. ఇకపోతే అత్యధిక స్థానాల్లో వచ్చేసి మనము నల్గొండ, వికారాబాద్ చూసాము. సో ఓవరాల్గా కాంగ్రెస్ ఎక్కడ అత్యధికంగా గెలిచింది అంటే నల్గొండలో 193 స్థానాలు, తర్వాత వచ్చేసి వికారాబాద్లో 173 స్థానాలు, నిజామాబాద్లో 136 స్థానాలు. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే సిద్దిపేటలో 79 స్థానాలు, నల్గొండలో 78 స్థానాలు, ఇలా అత్యధికంగా గెలుచుకున్నది. భాజపా బీజేపీ పార్టీ వచ్చేసి నిర్మల్లో 24 స్థానాలు గెలుచుకున్నది, తర్వాత నిజామాబాద్, తర్వాత కామారెడ్డిలో గెలుచుకున్నది. ఇండిపెండెంట్లు వచ్చేసి ఎక్కువగా ఆదిలాబాద్లో 33 మంది, నిర్మల్లో 33 మంది, నల్గొండలో 32 మంది. అంటే మొత్తంగా చూస్తే ఇండిపెండెంట్లు బాగానే ప్రభావం చూపినట్టు చెప్తుంది. ఇవన్నీ రెబల్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో ఈ రిజల్ట్ అనేది అర్ధరాత్రి 2 గంటల వరకే. అధికారిక సమాచారం మరింత కాసేపట్లో తెలియజేస్తారు. ఇకపోతే ఖమ్మంలో సిపిఐ 6 స్థానాలు, సిపిఎం 10 స్థానాలు గెలిచింది. భద్రాద్రి కొత్తగూడెంలో సిపిఐ 8 స్థానాలు, సిపిఎం 6 స్థానాల్లో గెలిచింది. అంటే సిపిఎం వచ్చేసి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే దీని ప్రభావం ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ ఉంటే ఈ నల్గొండ ప్రాంతంలో కూడా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్గా పార్టీ ప్రకారం చూపించలేదు. ఇది ఏకగ్రీవాలతో కలిపి పార్టీ పంతులతో గెలిచిన స్థానాలు అర్ధరాత్రి 2 గంటల వరకు. సో మరింత అధికారిక సమాచారంతో మరొక వీడియోతో మేము ముందుకు. థ్యాంక్ యూ అండ్ ఆల్.